హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకోన. ఈరోజు నేనైతే శ్రీ గాయత్రి తపస్వి శంబల నగరికి వెళ్ళానండి. అదే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. శంబల నగరి అనేది అనేక యుగాల నుండి గాయత్రి ఋషుల చైతన్యంతో నిండి నిరంతరం పరమాత్మ శక్తి తిరుగాడే ప్రదేశం అన్నమాట. మన అఖండ భారతదేశంలో లక్షల కొలది శంబల నగరులు ఉండేవి. కాలక్రమేణా అవి అన్నీ మరుగున పడ్డాయి. ఈ శంబల నగరిలో ధ్యానం నాన్నగారు అను గాయత్రి తపస్వి నిరంతరం వారి తపశ్శక్తిని నింపుతూ ఉంటారు. వారి చైతన్యం ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ అందుతుంది. ఇక్కడికి వచ్చిన మీకు ఈ సృష్టి శక్తి పరమాత్మ చైతన్యము నుండి మీలో యోగ్యత అర్హత పెరిగి మీ ధర్మాలు బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వర్తిస్తారు. అక్కడి నుంచి మేము కొంచెం దూరం నడిచి వెళ్ళామన్నమాట. ఆశ్రమానికి మనం 1 కిలోమీటర్ అనేది నడిచి వెళ్ళాలి. మేము సరదాగా ఇలా చల్లగానే ఉంది కదా అని చెప్పేసి ఆ పక్కపక్కన ఇళ్ళు ఉన్నాయి చూడండి, ఆ పూరి గుడిసెలు అన్నీ చూసుకుంటూ సరదాగా మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. చిన్న పల్లెటూరులాగే ఉంది మనకి. చాలా బాగుంది, చాలా ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నడిచినట్టే తెలియలేదు అంత దూరం కూడా. సరదాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఈ ఆశ్రమానికి వెళ్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మేము నలుగురం కూడా చక్కగా బస్ మీదే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మేము ఆశ్రమానికి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట సరదాగా. పక్కన జాన్ చెట్టు ఉందన్నమాట, రోడ్డు పక్కనే ఉంది. చిన్న చిన్న కాయలు ఉన్నా కానీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట. అలా కోసుకొని సరదాగా అవి తింటూ వెళ్ళిపోయామన్నమాట. అక్కడున్న గాయత్రి మాత ఒడిలో ఒక వస్త్రం అయితే ఉంటుందండి. ఆ వస్త్రం చాలా విశిష్టమైనదటండి. ఆ వస్త్రాన్ని కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన జంటకు కానీ, గర్భిణీలకి, 90 రోజులలోపు శిశువులకు, తీవ్ర అనారోగ్యం పాలైన వారికి, ఇక్కడ గోవులకు ట్రాక్టర్ గడ్డి దానం చేసిన వారికి ఇస్తారటండి. చూడండి, ఇక్కడికి వచ్చేసామన్నమాట. తపస్వి శంబల నగరి, శ్రీ గాయత్రి తపస్వి శంబల నగరి. ఇక్కడ గోశాలలో ఏ ఆవునైనా కానీ 2 చేతులతో నిమరాలటండి. అంటే మనం ఇలా 2 చేతులతో తాకాలన్నమాట. అలా చేయడం వల్ల గంగడోలు నిమరాలట. గంగడోలు నిమరడం వల్ల, ఈ విధంగా చేయడం వల్ల మనకి గో చైతన్యం అనేది మనం పొందుతామట. ఈ శంబల్ నగర్కి వెళ్ళినప్పుడు మనం ఒట్టి చేతులతోనే రమ్మని చెప్పారండి. శంబల్ నగర్లోకి పువ్వులు కానీ, పండ్లు కానీ, కొబ్బరికాయలు కానీ, మరియు అగరొత్తులు లాంటి పూజ సామాగ్రి లాంటివి ఏది కూడా తీసుకురావద్దని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ డబ్బులు దక్షిణ కూడా పెట్టవద్దని స్పష్టంగా రాశారనమాట. మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కొన్ని ఉన్నాయి కదా, ఈ శివలింగం ఉంటుంది, గాయత్రి మాత ఉంటారు, గోమాతలు ఉంటాయి. వాటికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ మీకు వివరిస్తానన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇది చేస్తే మీకు సంపూర్ణంగా మానసికంగా చాలా ఆనందాన్ని అయితే ఇస్తాయన్నమాట. అది ఏంటనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. గాయత్రి మాత మందిరం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి అని చెప్పారు. మందిరం లోపల ప్రదక్షిణం చేయకూడదట. మందిరం బయట మాత్రమే ప్రదక్షిణ అనేది చేయాలట. సనాతన ఋషుల తపశ్శక్తిని స్వీకరించమని అయితే చెప్పారనమాట. గాయత్రి మాత విగ్రహాన్ని తాకి మన కష్టాలనేది చెప్పుకోమని మెన్షన్ చేశారు. ఇక్కడ విష్ణు పాదాలు ఉన్నాయి చూడండి. ఆ విష్ణు పాదాలకు నీటితో అభిషేకం చేసి మీ నుదురు పాదాలకి తాకించి మౌనంగా ఉండండి. అభిషేకం చేసిన తర్వాత మన నుదురు అనేది పాదాలకి ఆనించి మౌనంగా ధ్యానంలో ఉన్నట్టు ఉంటే మనకి చాలా మంచిదటండి. ఇక్కడ ఉన్న శివలింగం ఎన్ని కేజీలు అంటే 999 కేజీల శ్రీ ఊర్త ఉదాన పశుపతినాథ్ శివలింగానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి స్వహస్తాలతో జలాభిషేకం చేయాలటండి. శివలింగం దాటిన తర్వాత సూర్య భగవాన్ విగ్రహం అయితే ఉందండి. విగ్రహాన్ని హత్తుకోమని చెప్పారు. మనలో సూర్యశక్తి అంతా కూడా నిండుతుందట. మీ పనులకు ఆటంకాలు ఏమైనా ఉంటే మౌనంగా చెప్పుకోవాలని చెప్పారు. ఆ పనులు పూర్తయిన తర్వాత 36 బూర్లు ఆదివారం రోజున ఇక్కడికి సూర్యభగవాన్కి సమర్పించాలని చెప్పారనమాట. తర్వాత మనకి ఇక్కడ గంట కనిపిస్తుందండి. ఆ గంట వెయిట్ వచ్చేసి 333 కేజీల పంచలోహ గంట కొట్టి ఆ శబ్దాన్ని కళ్ళు మూసుకుని మౌనంగా వినాలని చెప్పారు. ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల శక్తి మనలో నిండుతుందని కూడా మనకి మెన్షన్ చేశారనమాట. తర్వాత మనకి ఇక్కడ రాళ్ళు అనేది కనిపిస్తాయండి. 11 రాళ్ళు అయితే ఉంటాయన్నమాట.
వీటిని శక్తిపీఠంలోని ప్రతి రాయికి కింద నుంచి పైకి తాకాలటండి. కింద నుంచి పైకి తాకాలి, పైనుంచి కిందకి కాదు. నేను ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కింద నుంచి పైకి ఒక్కొక్కటిని తాకి మీ షట్చక్రాల చైతన్యాన్ని పరుచుకోండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్ని పూల మొక్కలతో మంచిగా తులసి మొక్కలు అన్నిటితోని నిండిపోయిందనమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉన్నదండి. ఇప్పుడు గాయత్రి మాత టెంపుల్కి వచ్చాను. ఇక్కడ చూద్దాము. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదండి, గాయత్రి మాత మందిరం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలని చెప్పారనమాట. మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ మందిరం చుట్టూ చేయాలండి. గాయత్రి మాత లోపల ఉన్నారు కదా, ఆ విగ్రహం చుట్టూ కాకుండా బయట మొత్తం ప్రాంగణంలో 9 సార్లు అనేది మనకి ప్రదక్షిణ చేయాలని చెప్పారనమాట. గాయత్రి మాత విగ్రహానికి తాకి మీ కష్టాలను అయితే చెప్పుకోమని చెప్పారనమాట. సనాతన ఋషుల తపశ్శక్తిని స్వీకరించమని అన్నారనమాట. గాయత్రి మాత ఒడిలో ఉండే వస్త్రం చూసారు కదా, చాలా విశిష్టమైనదటండి. ఆ వస్త్రాన్ని కొత్తగా పెళ్ళైన జంటలకు కానీ, గర్భిణీలకు కానీ, 90 రోజులలోపు శిశువులకు కానీ, తీవ్ర అనారోగ్యం పాలైన వారికి కానీ, ఇక్కడ గోవులకు ట్రాక్టర్ గడ్డి దానం చేసిన వారికి కానీ ఇస్తారటండి. ఇక్కడ ఏదైనా చెట్టును తాకి వృక్ష చైతన్యం పొందమని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ సంతానం లేని జంటలకు ప్రతి పౌర్ణమికి సంతాన ప్రాప్తిరస్తు అనే కార్యక్రమం ద్వారా యోగా విధానాన్ని నేర్పిస్తారటండి. దీని ద్వారా చాలామందికి మేలు జరిగిందని చెప్పారు. 90 రోజులలోపు శిశువులను మహర్షి ధ్యానం నాన్నగారు తాకి వారి ఆరోగ్యం కొరకు చింతన చేస్తారటండి. మహర్షి చేత పేరు పెట్టించుకోవాలని కోరుకునే వారి పిల్లల నాడీ వ్యవస్థను బట్టి పేరైతే పెడతారటండి. ప్రతి ఆదివారం శరీర శుద్ధి తీర్థం ఇవ్వబడుతుందని చెప్పారు. ఇది మీ శరీరంని శుద్ధి చేస్తుందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజున 300 కేజీల నెయ్యితో 300 మీటర్ల ఒత్తితో 9 కేజీల కర్పూరంతో ఆకాశ దీపం వెలిగిస్తారు అని చెప్పారనమాట. గురు పౌర్ణమి నాడు ప్రత్యేక సంప్రోక్షణ, హోమకుండం మరియు మౌన ఉపాసన దీక్షలు చేస్తారటండి. మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేక సంప్రోక్షణ, హోమకుండం మరియు మౌన ఉపాసన దీక్షలు అనేది చేస్తారనమాట. శివరాత్రి నాడు 36 గంటల మౌన ఉపాసన దీక్ష, హోమకుండం మరియు జాగరణ దీక్ష అనేది చేస్తారంటండి. అట్ల తద్ది నాడు సాంప్రదాయ వేడుకలు అయితే జరుగుతాయన్నమాట. ఇక్కడ సంక్రాంతి రోజు కూడా మనం పల్లెటూళ్ళలో ఎలాగ సాంప్రదాయంగా చేసుకుంటామో అలా వేడుకలు కూడా జరిపిస్తారటండి. మనకి ఇక్కడ శంబాల నగరి గాయత్రి మాత ప్రతిరూపం అయితే ఒక ఫోటో అయితే కూడా ఇస్తారండి. అది తీసుకెళ్ళి మన పూజా రూమ్లో పెట్టుకోవాలన్నమాట. మేమందరం కలిసి వెళ్ళేటప్పుడే ఒక్కొక్కరు ఒక ఐటెం ఫుడ్ తీసుకెళ్ళాము. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 12:30 అయిపోయింది. మరి ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉండదని చెప్పేసి సో ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఫుడ్ అనేది తీసుకెళ్ళామన్నమాట. ఫుడ్ ఒక్కొక్కళ్ళు ఒకటి తెచ్చారు, అది మీకు చెప్తున్నాను. పులిహోర, కొబ్బరన్నం, బెండకాయ ఫ్రై, పెరుగన్నం, అలాగే కొన్ని స్నాక్స్ అనేది తీసుకెళ్ళామన్నమాట. పక్కన పొలంలో అరిటాకు కోసి అందులో అందరం కలిసి సరదాగా భోంచేసి అలా గడిపేసాము. మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ఆశ్రమం అండి. అది చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా కూడా మనకి ఉంటుందన్నమాట. సో అందరూ తప్పకుండా వెళ్ళండి.